విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం లలిత అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటున్నాం కదండి. అవునండి. 94 నామాలు పూర్తి చేసుకున్నాం. అవునండి. 95వ నామంలో ఉన్న అద్భుత రహస్యాన్ని వివరిస్తారా? 95వ నామంలో మొత్తం మన జీవిత చక్రంలో ఉన్న రహస్యం అంతా ఉందండి. జీవిత చక్రం అంతా అంతా దాంట్లోనే వస్తుంది. చదరంగం అన్నమాట. చదరంగం. దాంట్లో ఓం ఓ జన్మ మృత్యు జరారోగ భంజనాయే నమో నమః. జన్మ మృత్యు జరారోగ జరా రోగ భంజనాయే నమో నమః. భంజనాయై నమో నమః. అంటే ఇక చూడండి, మన జీవితంలో వచ్చే జన్మము మృత్యువు, జర రోగం అంటే ముసలితన, వృద్ధాప్యము రోగము. జర అంటే వృద్ధాప్యం, రోగం సరే తెలిసిందే. వృద్ధాప్యం వచ్చింది అంటే అవన్నీ వెన్నంటే ఉంటాయి. ఇవాళ రేపు అసలు వృద్ధాప్యం కూడా లేదు, రోగాలు అందరికీ వస్తున్నాయి. సో జన్మ మృత్యు జరా రోగ, ఈ 4టిని అమ్మవారు భంజనాయే నమో ఆవిడ పూర్తిగా నాశనం చేసేస్తుంది, భంజనం చేసేస్తుంది. ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే, అమ్మవారు ఇప్పుడు ఈ నామంలో శ్రీలక్ష్మి గారు జన్మ ఒకటి ఉంది, మృత్యు ఒకటి ఉంది. పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్టు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఈ రెండూ కూడా సృష్టిలో ఉండేటువంటి చక్రంలో, జీవిత చక్రంలో తిరిగేవే. ఆ సృష్టి చక్రంలో మధ్యలో ఇంకో 2 దూరతాయి. అదేంటంటే వృద్ధాప్యము, రోగము. రెండు చాలా కష్టదశలు ఈ 2 కూడా. అయితే ఇటువంటి కష్టదశలను కూడా అమ్మవారు చాలా కరుణాంతరంగా గనక ఆవిడ పూర్తిగా భంజనం చేసేస్తుంది. శ్రీమాత అని ఒక్కసారి ఆవిడ నోరారా పిలిస్తే చాలు, శ్రీమాత అని ఒక్కసారి నోరారా అమ్మవారిని స్మరించుకొని ఒక నమస్కారం చేసుకుంటే అమ్మవారు ముఖ్యంగా జన్మని మృత్యువుని ఎవరు ఆపలేరు. కానీ జరా రోగం ఉంది చూడండి, ఇక్కడ కష్టాలు రాకుండా చేస్తుంది. చాలు కదండి, చాలు. ప్రతి మనిషికి కావాల్సింది అదే కదా. ఆ 2 లేకుండా ఉంటమే కదండి. పోనీ వృద్ధాప్యం తప్పదు, వృద్ధాప్యం ఎవరికి తప్పదు. కానీ ఆ వృద్ధాప్యంలో కూడా సంతోషాన్ని, సుఖాన్ని, ఆయుష్ సంగతి ఎలా ఉన్నా ఆయుష్ ఉన్న నాళ్ళు ఆరోగ్యం ఇస్తే చాలా అమ్మవారు. చాలా గొప్ప విషయం అండి. దీంట్లో లలితా శాస్త్రంలో దీన్ని సమర్థిస్తూ ఒక నామం ఉందండి, శాశ్వత ఐశ్వర్య శర్మదానంద. శర్మ అంటే కూడా సుఖమే, శాశ్వత ఐశ్వర్య. ఇలా శంభుమోహిని అని కూడా వస్తుంది నామంలో. ఆ శంభుమోహిని అయినటువంటి శ్రీమాత శాశ్వత ఐశ్వర్య. ఈ శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం ఏమిటంటే వృద్ధాప్యంలో అనారోగ్యం లేకపోవటం. శాశ్వత ఐశ్వర్య అనే నామం వాడికి ఎందుకుందంటే, ఈ వృద్ధాప్యం వచ్చినప్పుడు రోగాలు వస్తే మనిషికి ఉడిగిపోయి ఉంటుంది, శరీరం అంతా కూడా క్షీణించి ఉంటుంది. అప్పుడు రోగాలను తట్టుకునే శక్తి తనకు ఉండదండి. కాస్త వయసులో ఉన్నప్పుడు రోగాలు వచ్చినా 2 రోజులు రెస్ట్ తీసుకుని టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ అతను కాస్త యాక్టివ్గా లేచి తిరగలుగుతాడు. కానీ వృద్ధాప్యంలో అది సాధ్యం కాదు. అందుకని నవనాడులన్నీ కుంగిపోయి జర్జరీభూతం అయిపోతుంది. మనకి ఔషధానికి కూడా ఉంది కదా, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. ఎందుకంటే జర్జరీభూతం అయిపోతుంది శరీరం అంతా. అందుకే ఆ నారాయణని తలుచుకొని ఒక టాబ్లెట్ వేసుకోమన్నారు. నారాయణని టాబ్లెట్ వేసుకుంటే అది అతను వైద్యో నారాయణో హరి కదా, ఇంకేం కావాలి. మనకిచ్చిన వైద్యుడు విష్ణుమూర్తి రూపంలో ఆ టాబ్లెట్ ఇచ్చినట్టు మనకి. అందుకని శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే, వ్యాధిగ్రస్తమైపోయినటువంటి శరీరంతో అప్పుడు ఔషధం జాహ్నవీతోయం. వాళ్ళు ఇచ్చినటువంటి ఔషధం ఏదన్నా ఉందంటే అది జాహ్నవీతోయం, గంగా నదితో సమానం, గంగా జలంతో సమానం. ఔషధం జాహ్నవీతోయం. వాళ్ళు ఇచ్చిన ఔషధం ఏమో గంగా నీరుతో సమానము. వైద్యో నారాయణో హరి, వైద్యుడేమో సాక్షాత్తు నారాయణుడే. ధన్వంతరి ఆయనే కదా. అంతే కదండి, ఆయనే కదండి. అందుకని ఈ వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఏదన్నా రోగము, ఈ శ్లోకాన్ని చదువుకొని కనుక మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ ఇచ్చిన ఔషధం కానీ లేకపోతే ఆ ఇచ్చిన వాడు కానీ దేవుడి రూపంలో వచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతాడు. ఆ విషయాన్నే జన్మ మృత్యు జరారోగ భంజనాయ నమః. అమ్మవారు అసలుకి అమ్మవారండి, ఎవరిని బ్రతికించలేదు. మనం కూడా మనసావాచ కర్మణ శ్రీమాత అని 2 చేతులు ఎత్తి ఆవిడని ఒక్కసారి అన్యతా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ అని మనం అమ్మవారిని నోరారా హృదయపూర్వకంగా పిలవాలే కానీ తప్పనిసరిగా వచ్చి చేస్తుంది. ఎందుకంటే మన్మధుడు అంతటి వాడికి పునర్జన్మిచ్చింది. అవును కదా. మార్కండేయుడు అంతటి వాడికి
మళ్ళీ పునర్జన్మిచ్చింది. అవునండి. ఎంతమందినో బ్రతికిచ్చింది ఆవిడ. అందుకని మన రోగాన్ని తగ్గించలేదా? మనని బ్రతికించడం అక్కర్లా, మనకు అమ్మవారు ఎంత ఆయుర్దాయం ఇస్తే అంతే చాలు. కానీ మనని ఆరోగ్యంగా బ్రతకనిస్తే దాన్ని మించిన శాశ్వతమైన ఐశ్వర్యమే లేదు. చాలా మంచి మాట చెప్పారండి. అందుకే ఈ నామంలో జన్మ మృత్యు జరా రోగ భంజనాయ నమో నమః. భంజనం చేసేస్తుంది. ఆవిడ నోరారా పిలిస్తే ఇన్ని అదృష్టాలండి. జన్మలోను మృత్యువులోను రోగంలోను వృద్ధాప్యంలోను మన ఆవిడ రక్షిస్తుందంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నిజమేనండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా అద్భుతమైన నామం వివరణ ఇచ్చారండి. అంతే కదండి.